హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో లిక్విడ్ అసెటెడ్ చాక్లెట్స్ అండి. 9 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అన్నమాట. లిక్విడ్ ఫిల్లింగ్తో అయితే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనకి ఎవరికైనా రకరకాలుగా గిఫ్టింగ్ లాగా ఇవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి. చాలా మంది ఈ వీడియో కోసం రిక్వెస్ట్ అయితే చేశారు. చాలా డేస్ పట్టింది చేయడానికైతే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్డ్గా అయితే అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మళ్ళీ డౌట్స్ అయితే మీకు వస్తాయన్నమాట. సో ఫస్ట్ మనము దానికోసం మనకి నచ్చిన మోల్డ్ అయితే మనం తీసుకోవాలండి. ఇదైతే రోజ్ మోల్డ్ అనమాట. సో నేనైతే రోజ్ మోల్డ్ తీసుకున్నానండి. నెక్స్ట్ మనమైతే కాంపౌండ్ని మెల్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన కాంపౌండ్ డార్క్ కానీ, లేదా డార్క్ మిల్క్ కానీ, లేదా ఓన్లీ మిల్క్ కానీ, లేదు మనకి కలర్ఫుల్గా కావాలి అంటే వైట్తో చేసుకోవచ్చండి. ఆ వైట్తో చేసేవన్నీ కూడా నేను నెక్స్ట్ టైం చూపిస్తాను అనమాట. ఇప్పుడు వీడియో అనేది లెంతీగా అయిపోతుంది. సో నేనైతే బేసిక్గా చేసే విధానాన్ని అయితే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలాగా మోల్డ్స్ ప్రతి దాంట్లో మనం నిండగా అయితే ఇలాగ వేసేసుకోవాలండి కాంపౌండ్ అనేది. నెక్స్ట్ దీన్ని మొత్తం మనం అయితే వంపేసుకోవాలి మళ్ళీ బౌల్లోకి. సో మనం నిండగా వేసుకోకపోయాము అంటే మనం లిక్విడ్స్ అనేవి ఫిల్ చేసినప్పుడు మనకి మొత్తం కింద అయితే వచ్చేస్తుంది అనమాట. సో దానికోసమే మనమైతే పర్ఫెక్ట్గా ఈ షేప్స్ అనేవి మనం ఫిల్ చేసేసుకోవాలి. మోల్డ్లో మనకి చుట్టూ రౌండ్గా ఉంటుంది కదా, పై దాకా కూడా మనకైతే బాగా ఈ చాక్లెట్ అయితే మనకి మెల్ట్ చేసుకున్న చాక్లెట్ అయితే మనకి పూర్తిగా దానికి పట్టాలన్నమాట. ఎక్కడ గ్యాప్ ఉన్నా కానీ, ఇవి లిక్విడ్తో చేస్తాం కాబట్టి లిక్విడ్స్ అంతా కూడా బయటకు వచ్చేసి మనం చేసిన చాక్లెట్స్ కూడా మనకి వేస్ట్ అయిపోతాయండి. సో దానివల్ల అయితే మనం బాగా చేసుకోవాలి. ఈ లిక్విడ్ ఫిల్లింగ్ చాక్లెట్స్ మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి. మనము ఈ మోల్డ్లో మనం మెల్ట్ చేసిన చాక్లెట్ అనేది లేయర్గా మనం ఎంత పర్ఫెక్ట్గా వేస్తామో అప్పుడే మన చాక్లెట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో అది ఖచ్చితంగా మీరైతే గుర్తుంచుకోవాలి. ఇవి మొత్తం 9 లిక్విడ్ ఫిల్లింగ్ చాక్లెట్స్ అండి. 9 రకాలు చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఉన్నాయి చేయడానికి, బట్ టైం అయితే దీనికి వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనమాట. సో బేసిక్గా ఇవి చూపించి మళ్ళీ అయితే మిగతావి చూపిస్తానండి. నెక్స్ట్ ఇదైతే కోకోనట్ ఫిల్లింగ్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో బౌంటీ చాక్లెట్ ఎలాగా చేయాలనేసి రెసిపీ ఉంది. ఫుల్ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఏం లేదు, కోకోనట్ పౌడర్ అనేది తీసుకొని దాంట్లో మనం మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. దాన్ని ఇలాగ మన ఫిల్లింగ్ రూపంలో అయితే పెట్టేసుకోవాలి. ఈ రెసిపీస్ అన్నీ చూపించడానికి టైం సరిపోదు, అందుకనైతే నేను చూపించట్లేదు. ఎందుకు అంటే ఇంకొకటి అన్నీ మనకి ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి. సో దానికైతే నేనైతే ఫుల్ వీడియో అయితే చూపించట్లేదు. నెక్స్ట్ ఇదైతే మనకి పీనట్ బటర్ అండి, పీనట్ ఫిల్లింగ్ అనమాట. సో ఇది కూడాను పీనట్ బటర్ తీసుకోవాలి. పీనట్ బటర్ అనేది షుగర్ ఎక్కువ ఉండదు కాబట్టి దాంట్లో కొంచెం షుగర్ పౌడర్ వేసుకోవాలి, అలాగే హనీ వేసుకోవాలి. ఈ మూడింటిని మిక్సింగ్ చేసుకోవాలండి. తర్వాత వీటిని కూడా ఫిల్లింగ్ లాగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యారమిల్ అండి, క్యారమిల్ ఫిల్లింగు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాక్లెట్స్ అనమాట. సో ఈ ఫిల్లింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో కూడా నేనైతే రెసిపీ పోస్ట్ చేశానండి, అది కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇలాగా మనమైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇదైతే హనీ అండి. హనీ కూడా మనమైతే ఫిల్లింగ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. హనీ చాక్లెట్స్ అంటారు కదా అలాగా. సో ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, మనము ఓన్లీ హనీ అంటే లిక్విడ్ మాదిరే ఉంటుంది కదా, ఆ లిక్విడ్నే వేస్తున్నాం అనమాట. మనకి ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కానీ ఆ లిక్విడ్స్ అన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తాయండి. సో దానివల్లే నేను చెప్తున్నాను, మనకి పర్ఫెక్ట్గా లేయర్ అనేది ఉండాలి. ఒక్కసారి వేసుకున్నప్పుడు చిక్కుగా లేదు అంటే మళ్ళీ సెకండ్ టైము అదే ప్రాసెస్లో మళ్ళీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిల్క్ మేడ్ అండి. మిల్క్ మేడ్ కూడా టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఇవి కూడా చాక్లెట్ చాలా బాగుంటాయి, మిల్క్ మేడ్ యూజ్ చేసినవి కూడాను. నెక్స్ట్ మనమైతే పైనాపిల్ క్రష్, స్ట్రాబెర్రీ క్రషెస్ దొరుకుతాయి కదండి, ఆ క్రషెస్ కూడా మనం వేసుకోవచ్చు చాక్లెట్స్ ఫిల్లింగ్స్లో. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫిల్లింగ్స్. సో అది కూడా నేనైతే చాక్లెట్స్లో యూజ్ చేస్తున్నానండి. ఇదైతే పైనాపిల్. నెక్స్ట్ స్ట్రాబెర్రీ అండి, స్ట్రాబెర్రీ కూడాను వేసుకోవచ్చు. ఇంకొకటి, మనం ఫిల్లింగ్స్ వేసేటప్పుడు ఫుల్గా అయితే వేసుకోకూడదండి, కొంచెం మనకి స్పేస్ అనేది గ్యాప్ ఉండాలి. అప్పుడే మనకి నెక్స్ట్ లేయర్ వేసినప్పుడు ఎక్కడ గ్యాప్ రాకుండా అంటుకుంటుంది. నెక్స్ట్ ఇది న్యూట్రిల్లా అండి. న్యూట్రిల్లా కూడా మనమైతే చాక్లెట్స్లో సేమ్ ఇలానే యూజ్ చేసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది కదా, న్యూట్రిల్లా
టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. పిల్లలకి నచ్చింది అంటూ ఉండదన్నమాట. న్యూట్రిల్లా వేస్తే చాక్లెట్స్ చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా బాగుంటాయి కూడాను. నెక్స్ట్ ఇది మిక్స్డ్ ఫ్రూట్ అండి. ఏ ఫ్రూట్ అయినా కానీ మనం యాపిల్ చాలా ఉంటాయి కదా వీటిలో ఫ్లేవర్స్, ఏదైనా కానీ నచ్చింది వేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. నెక్స్ట్ పైన లేయర్ వచ్చేసి మళ్ళీ చాక్లెట్ అనేది వేసుకోవాలి. ఇదైతే నేను యూస్ చేసింది డార్క్ అండి, మీరు బాగా గమనించండి. ఫస్ట్ నేను చుట్టూ వేస్తున్నానండి. ఎందుకు అంటే మనకి గ్యాప్ అనేది రాకూడదు. ఆ పక్కలే మనకి సైడ్స్ గ్యాప్ వచ్చింది అంటే ఆ సైడ్స్లో నుంచి ఫిల్లింగ్ మొత్తం లీక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది చేస్తారు కానీ ఫిల్లింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా కొంతమందికే వస్తాయండి. ఎందుకు అంటే ఆ ట్రిక్స్ అనేవి తెలియాలన్నమాట. అప్పుడే ఫిల్లింగ్ చాక్లెట్స్ చేయగలరు, లేదు అంటే చేసినా అంత కష్టపడి వేస్ట్ అనమాట. మనం తీసేటప్పుడు కూడా చాలా మందికి విరిగిపోయి లేయర్ పైకి వచ్చేయడము అలా కూడా ఉంటుందన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా అయితే చేసుకోవాలండి ఫిల్లింగ్ చాక్లెట్స్ అనేవి. ఇలాంటివి చేసి మనము ఎవరికైనా ఏదన్నా ఫెస్టివల్, దివాళీ వస్తుంది, అలా ఎవరికైనా కనుక కాస్ట్లీ గిఫ్ట్గా ఇవ్వాలి అంటే మాత్రము ఇలా వైట్ కాంపౌండ్తో కూడా చేసుకొని, మన స్ట్రాబెర్రీ చేసాం కదా, స్ట్రాబెర్రీకి పింక్ కలర్ యాడ్ చేసి, పైనాపిల్కి ఎల్లో కలర్ యాడ్ చేసి, అట్లాగా మనం కలర్స్ యాడ్ చేసి కూడా మనమైతే చేసుకోవచ్చండి. అప్పుడు ఏ ఫ్లేవర్కి ఆ కలర్ యూస్ చేసి చేసాము అంటే చూడడానికి లుక్ వైజ్ గిఫ్ట్కి చాలా బాగుంటుంది అనమాట. సో అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ లిక్విడ్స్ అనేవి బయటకైతే రాలేదు, అలాగే పర్ఫెక్ట్గా మనకైతే వస్తున్నాయి అన్నమాట. పైన విరగడం కానీ గ్యాప్స్ రావడం కానీ అలా కూడా ఏం లేదనమాట. మనం బాగా పర్ఫెక్ట్గా చేసాము అంటే మనకి ఇలానే నీట్గా వస్తాయి అన్నమాట చాక్లెట్స్ అనేవి. ఇంకొకటి, వీటిని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటే బెస్ట్ అండి, ఎందుకంటే లిక్విడ్స్ యాడ్ చేసాం కాబట్టి. ఈ చాక్లెట్స్ పార్ట్ 1గా, అలాగే మనకి నార్మల్ చాక్లెట్స్, అసోర్టెడ్ చాక్లెట్స్ అనేవి నార్మల్గా మనం ప్రిపేర్ చేయొచ్చు కదా, అది పార్ట్ 2గా అయితే నేను అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.